Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈరోజు వామాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వామాకులు 1 కప్, బాయిల్డ్ రైస్ 2 కప్స్, పచ్చిమిర్చి 2, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఆయిల్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ముందుగా వామాకులు బాగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ రైస్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్. ఇక్కడ మనం ఆయిల్ బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 టీ స్పూన్ మినపప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వామాకులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. వామాకులు హార్ట్కి చాలా మంచిది. కోల్డ్, కాఫ్, ఆస్మా మరియు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఎసిడిటీ మరియు ఇండైజెషన్ ప్రివెంట్ చేస్తుంది. డైజెషన్ బాగుంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ వామాకులు వీక్లో ఒకసారైనా ఇలా చేసుకొని తింటే మంచిది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేగనివ్వాలి. ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేసుకుని కలుపుకున్నాం. ఈ వామాకులు బయట మార్కెట్లో దొరకవు, మనం ఇంట్లోనే పెంచుకోవాలి. చూడండి ఈ వామ్ మొక్క పువ్వులు. నాకైతే కొన్ని బర్డ్స్ హనీ తాగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అది కనిపిస్తుందా? ఈ వామ్ మొక్క పెంచుకోవడం చాలా ఈజీ. వీటికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు అండ్ పెస్ట్స్ ఏమీ పట్టవు. వీటి స్టెమ్ కట్ చేసి ఇలా సాయిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఈ స్టెమ్ని వాటర్లో పెట్టుకుని ఒక 1 వీక్ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే రూట్స్ వస్తాయి. అప్పుడు సాయిల్లో పెట్టుకోవచ్చు. వామాకులు ఇలా వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న రైస్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి వామ్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకుంటే రైస్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ వామాకులకి 2 కప్స్ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే వామాకు రైస్ రెడీ.